భలే జ్యోతిష్కుడు. ఒకసారి ఒక పేదవాడు వాడి భార్య పొట్ట చేత్తో పట్టుకొని భాగ్యనగరానికి వచ్చారు. వారు రోజు పని కోసం వీధుల వెంట తిరగడం చూసి ఒక పెద్ద మనిషి ఆ పేదవాడితో, ఎందుకు రోజు మీరు వీధుల వెంట తిరుగుతున్నారు అన్నాడు. అయ్యా, కూలి కోసం తిరుగుతున్నాను అన్నాడు పేదవాడు. ఏదైనా వృత్తి చేసుకోరాదా అన్నాడు ఆ పెద్ద మనిషి. ఏం చెయ్యను, నాకే వృత్తి రాదు అన్నాడు పేదవాడు. అలా అయితే ఒక గొడ్డలి తీసుకొని అడవికి పోయి కట్టెలు కొట్టి 4 డబ్బులు సంపాదించుకోవచ్చునే అన్నాడు ఆ పెద్ద మనిషి. ఆ మాటకు ఆ పేదవాడు మర్నాడు గొడ్డలి తీసుకొని అడవికి వెళ్ళి అక్కడ కట్టెలను నరికి అందువల్ల వచ్చిన కొద్ది డబ్బులతో తన కుటుంబాన్ని పోషించుకుంటూ కాలం గడపసాగాడు. ఒకనాడు ఆ పేదవాని భార్య, ఇదిగో నేను స్నానాల గదికి పోయి స్నానం చేసి రావాలి, డబ్బులుంటే ఇయ్యి అన్నది భర్తతో. పేదవాడు డబ్బులు తీసి ఇచ్చాడు. భార్య స్నానశాలకు వెళ్ళింది. అక్కడ గొప్ప గొప్ప వాళ్ళంతా వచ్చి స్నానాలు చేస్తున్నారు. తన పేదరికం తలుచుకొని ఆవిడకు చచ్చే సిగ్గయ్యింది. ఇంతలో నలుగురు ఆస్థాన జ్యోతిష్కుడి భార్య వస్తుంది అనుకోవడం విని పేదవాడి భార్య అందరిలాగే తల ఎత్తి మెడ నెక్కించి చూసింది. ఆ సమయంలో స్నానశాలలోకి ఆస్థాన జ్యోతిష్కుడి భార్య టీవీగా ప్రవేశించింది. ఛీ, నా బతికేం బతుకు, పెళ్ళామైతే ఆస్థాన జ్యోతిష్కుడి పెళ్ళామే కావాలి అనుకుంటూ పేదవాడి భార్య స్నానం చేసి ఇంటికి వెళ్ళిపోయింది. తన భర్త ఇంటికి తిరిగి రాగానే ఆవిడ, ఇదిగో నువ్వు వెంటనే ఆస్థాన జ్యోతిష్కుడు అవుతావా లేక నన్ను వదిలేసి వెళ్ళిపోతావా, ఏదో ఒకటి తేల్చుకో అన్నది. పేదవాడు ఒక్కసారిగా నిర్ఘాంతపోయి, నాకు చదువే రాదే, నేను ఆస్థాన జ్యోతిష్కుడిని కావడం ఎలా అన్నాడు. అదంతా నాకు తెలీదు, ఆస్థాన జ్యోతిష్కుడి వయ్యి గాని నీ మొహము నాకు చూపకు అన్నది భార్య. చేసేది లేక పేదవాడు కాగితాలు, కలము, సిరాబుడ్డి పట్టుకొని స్నానశాల వద్దకు వెళ్ళి ద్వారం వద్ద కూర్చొని నలుగురికి కనిపించేలాగా యంత్రాల బొమ్మలు గీయసాగాడు. కాసేపటికి ఆ స్నానశాలకు మంత్రే స్వయంగా వచ్చాడు. అందరూ ఆయన చుట్టూ కూడి అవి ఇవి ఆర్చిస్తుండడం చూసి పేదవాడు, ఏలినవారు ఒక్కసారిలా దయచేస్తారా అని ద్వారం వద్ద నుండి అడిగారు. ఏమతిన ఉన్నాడో ఏమో ఆ మంత్రి స్నానశాలలో నుండి ద్వారం దగ్గరకు వచ్చాడు. ఆ క్షణంలోనే స్నానశాల కప్పు కాస్త ఊడిపడింది. కాస్తైతే మంత్రిగారి ప్రాణం పోయుండేది. ఆ జ్యోతిష్కుడు ఎవడో గాని చాలా గొప్పవాడై ఉండాలి, మంత్రిగారికి పెద్ద గండం తప్పించాడు అని అందరూ పేదవాడిని మెచ్చుకున్నారు. అక్కడ చేరిన వారంతా తమ దగ్గర ఏది ఉంటే అది ఆ పేదవాడికి బహుకరించారు. మంత్రి అయితే వేరే చెప్పనక్కర్లేదు. ఈ బహుమానాలన్నిటినీ పట్టుకొని పేదవాడి ఇంటికి వెళ్ళి, ఓయ్ చూసావా ఈ బహుమానాలన్నీ అన్నాడు ఎక్కడ లేని సంతోషంతో. ఎవరికి కావాలి బహుమానాలు, నువ్వు ఆస్థాన జ్యోతిష్కుడు అయ్యావా లేదా అది ముందు చెప్పు అన్నది భార్య. పేదవాడు బిర్ర బిగుసుకుపోయి, ఇంకా లేదు అన్నాడు. అయితే నీ మొహం నాకు చూపకు అన్నది భార్య. చేసేదేం లేక పేదవాడు బయటికి వెళ్ళిపోయి స్నానశాల బయట మళ్ళీ తిష్టవేశాడు. ఒకరోజు మంత్రిగారి వజ్రపు ఉంగరం పోయింది. ఎంత వెతికినా కనిపించలేదు. చివరకు ఎవరో ఆ స్నాన గదుల
ద్వారం దగ్గర కూర్చొనే జ్యోతిష్కుడు చాలా గట్టివాడు. మంత్రిగారు ప్రాణాలు కాపాడాడు కూడాను. ఈ దొంగతనం అతని వల్లే బయటపడాలి అన్నారు. ఇంకేముంది, మంత్రి పేదవాడిని పిలిపించి తన వజ్రపుంగరం ఎక్కడున్నది కనిపెట్టమన్నాడు. ఏలినవారు నాకు కొంచెం సమయం ఇవ్వాలి అన్నాడు పేదవాడు. ఏమీ చేయడానికి తోచక 2 రోజులు తీసుకో కావలిస్తే అన్నాడు మంత్రి. ఈ లోపల భాగ్యనగరాన్ని వదిలి పారిపోదామనుకున్నాడు పేదవాడు. కానీ మంత్రి మనుషులు అతడిని రాజమందిరంలోనే ఒక పెద్ద గదిలో బంధించి అతనికి కావలసిన ఆహారం వగైరాలన్నీ అక్కడికే తెచ్చిపెట్టారు. పేదవాడికి మతిపోయినట్టయింది. అతను రోజులా కిటికీ దగ్గర నిలబడి బయట ఉన్న మైదానం వైపు చూస్తూ ఉండిపోయాడు. ఆ మైదానంలో కొన్ని పెద్ద బాతులు కనిపించాయి. వాటిలో ఒక బాతు కుంటిది, అది జబ్బుగా కూడా ఉన్నట్టు పేదవాడి కళ్ళకు కనిపించింది. పేదవాడు దాన్ని చూసి ఇది పాపం నాలాగే ఉంది అనుకున్నాడు. అతను 2 రోజులు దాన్నే చూస్తూ ఉండిపోయాడు. 3వ రోజున మంత్రి మనుషులు 4 వచ్చి గది తలుపు తెరిచి పేదవాడిని మంత్రి వద్దకు తీసుకుపోయారు. నా ఉంగరం ఏమైంది? దాని ఆచూకీ నీకేమైనా అంతు చిక్కిందా అని మంత్రి అడిగాడు. ఏలినవారు కరుణించాలి. నేను ఈ 2 రోజులు ఒక కుంటి బాతుని తప్ప ఇంకేమీ చూడలేదు అన్నాడు పేదవాడు. కుంటి బాతు అని అతను అంటుండగానే మంత్రి మనుషులు పరిగెత్తుకుంటూ పోయి కుంటి బాతును పట్టుకొని దాని పొట్ట కొయ్యగా అందులో మంత్రి పోగొట్టుకున్న వజ్రపు ఉంగరం దొరికింది. ఆ ఉంగరాన్ని ఒక దాసీది దొంగలించి ఎక్కడా దాచలేక ఒక బాతు చేత మింగించి గుర్తుగా ఉండేందుకు దాని కాలొకటి విరిచింది. పేదవాడి జ్యోతిష్య జ్ఞానానికి మంత్రి మెచ్చుకొని అంతులేని బహుమానాలు ఇచ్చాడు. పేదవాడింటికి పోయి ఎలాంటి బహుమతులు తెచ్చానో చూడు అన్నాడు భార్యతో. నాకు బహుమతుల మాట చెప్పకు, ఆస్థాన జ్యోతిష్కుడవయ్యావా లేదా అన్నది భార్య. ఇంకా లేదు అన్నాడు భర్త విచారంగా మొహం పెట్టి. అయితే నీ మొహం నాకు చూపించుకు అన్నది భార్య. పేదవాడికి ప్రాణం విసిగిపోయింది. నేరుగా మంత్రిని అడిగేసి లేదనిపించుకుందామని బయలుదేరాడు. మంత్రి మిద్ది మీద కూర్చొని ఉన్నారు. ద్వారపాలకులు పేదవాడిని అక్కడికి తీసుకుపోయారు. ఏలిన వారిని ఒక్కటి కోరదామని వచ్చాను. తమరు కరుణిచ్చినట్టయితే ఆస్థాన జ్యోతిష్కుడిగా ఉండాలని ఉంది అన్నాడు పేదవాడు. ఆ సమయానికే ఒక నౌకరు ఒక సంచిలో ఏదో పెట్టుకొని మంత్రి వద్దకు వస్తూ దూరాన కనిపించాడు. ఆ వచ్చేవాడు ఏం తెస్తున్నాడో చెప్తే నిన్ను అలాగే ఆస్థాన జ్యోతిష్కుడిగా పెట్టుకుంటాను అన్నాడు మంత్రి చిన్నగా నవ్వుతూ. పేదవాడి గుండె జారిపోయింది. ఏలినవారు మరణించాలి. తమరిని స్నానశాల నుండి బయటికి రమ్మన్నాను. ఆ సమయానికే కప్పు కూలింది. కుంటెబాతు కనబడిందన్నాను. దాని పొట్టలో వజ్రపొంగరం దొరికింది. కుందేలు ఎంత తెలివిగలదైతే ఏం లాభం? వేటగాడి ఉచ్చులో పడక తప్పదు అన్నాడు తనని ఉద్దేశిస్తూ ఆ పేదవాడు. ఇంతలో నౌకరు దగ్గరికి వచ్చి మూటలో ఉన్న కుందేలును బయటకు తీసి మంత్రికి చూపించాడు. శబాష్ శబాష్, నీకంటే గొప్ప జ్యోతిష్కుడు ఈ ప్రపంచంలోనే ఉండడు. నీ కోరిక ప్రకారం నిన్ను ఈ క్షణం నుంచే మా ఆస్థాన జ్యోతిష్కుడిగా నియమిస్తున్నాను అన్నాడు మంత్రి సంతోషంగా. పేదవాడి రొట్టె విరిగి నేతిలో పడింది. అతడు ఇంటికి వచ్చి సంగతి చెప్పగానే భార్య పొందిన ఆనందానికి అంతే లేదు.